అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చే ప్లాన్ చేశారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే కొంతమంది ఏకంగా $1,00,000 బాండ్ చెల్లించాల్సి రావచ్చని తెలుస్తోంది. ఈ నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇమ్మిగ్రేషన్ మార్పులు ప్రత్యేకించి గ్రీన్ కార్డు ఆశావాహులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉన్నా దీన్ని అమలు చేస్తే ప్రవాసులపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో శాశ్వత నివాస హోదా అంటే గ్రీన్ కార్డు పొందాలి అనుకునే విదేశీయుల కోసం ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం అమెరికా వెలుపల నుంచి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే కొందరు అభ్యర్థులు గరిష్టంగా $1,00,000 వరకు రిఫండబుల్ బాండ్ను జమ చేయాల్సి రావచ్చని తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ముఖ్యంగా కాన్సులర్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులను లక్ష్యంగా చేసుకుంది. అంటే అమెరికాలోని రాయబార కార్యాలయాల ద్వారా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇది వర్తిస్తుంది. కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి దీనివల్ల ఎక్కువ ప్రభావం పడొచ్చు. దరఖాస్తుదారులు అమెరికా పౌరసత్వం పొందిన తరువాత మాత్రమే $1,00,000 వెనక్కి ఇస్తారు. ఈ ప్రక్రియకు కనీసం 10 ఏళ్లు పడుతుంది. గ్రీన్ కార్డు హోల్డర్ ఆర్థికంగా తమను తాము పోషించుకోలేని పక్షంలో ఈ బాండ్ ఒక హామీగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా కొన్ని దేశాల్లో మాత్రమే అమలు చేసి ఆ తర్వాత విస్తరించాలని ట్రంప్ పరిపాలన ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదనతో పాటు ట్రంప్ ప్రభుత్వం పబ్లిక్ ఛార్జ్ నిబంధనను కూడా తిరిగి ప్రవేశపెట్టింది. దీని ప్రకారం మెడికేడ్, ఫుడ్ స్టాంపులు, గృహ సహాయం వంటి ప్రజా ప్రయోజనాలను దరఖాస్తుదారుడు ఉపయోగించుకుంటే గ్రీన్ కార్డ్ అర్హతను నిర్ణయించేటప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు దీన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ కొత్త నిబంధన పబ్లిక్ ఛార్జ్ నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులకు విస్తృత విచక్షణాధికారాన్ని ఇస్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని